హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము వినాయకుడికి పూజ చేస్తున్నాం అన్నమాట, అభిషేకం. సో అందుకోసం నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పంచామృతం అయితే చేస్తున్నాను. ఇంకా మా అత్తమ్మ రైస్ అయితే చేస్తుంది, పులిహోర రైస్. సో ఇంకా నేను వ్లాగ్ తీస్తున్నాను అనమాట. మా అత్తమ్మ చేస్తుంటే ఎలా చేస్తుందని చూస్తున్నాను వీడియో తీస్తూ. అండ్ రైస్ అంతా వేరే దగ్గర కుక్ చేసామన్నమాట పొయ్యి పైన. సో ఇంకా అవంతా తెచ్చి ఒకేసారి కలపాలంటే చాలా కష్టం అని చెప్పి లెమన్ రైస్కి కావాల్సిన వేసుకొని కలుపుతున్నాం అనమాట. సో మా అత్తమ్మ కలుపుతుంది, ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పి నేను కూడా హెల్ప్ చేశాను. దెన్ అవంతా అయిపోయిన తర్వాత మేము ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా వెళ్ళి టెంపుల్లో మొత్తం క్లీన్ చేసి ఇంకా పసుపు కుంకుమ అంతా పెట్టాలన్నమాట. సో అది చేయాలని చెప్పి ఫాస్ట్గా మేము చేస్తున్నాం. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో చూసేయండి గైస్ ఒకసారి. మా విలేజ్లో ప్రతి ఒక్కరూ వినాయక స్వామికి ప్రతి మండే చేయాలన్నమాట పూజ. లైక్ అభిషేకం చేసి ఇలా ప్రసాదాలు విలేజ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రసాదాలు చేసి పెట్టాలి. సో కొంతమంది సింపుల్గా చేస్తారు, కొంతమంది నార్మల్గా బాగా చేస్తారనమాట. సో మేమైతే బాగా చేసాము. అలాగే మా ఊర్లో ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పెడతారు. లైక్ దాన్ని దేవర ఎద్దు అంటారంట. సో నాకు కూడా ఇంతవరకు నేను చూడలేదు. సో ఎప్పుడైనా మేము చేసేటప్పుడు అయితే నేను వ్లాగ్ తీసి కన్ఫామ్గా మీకు పోస్ట్ చేస్తాను, చూసేయండి ఎలా ఏంటి అని చెప్పి. ఈ సంక్రాంతి కూడా బాగా చేస్తారు అని చెప్తున్నారు మా విలేజ్లో. ఫస్ట్ టైం కాబట్టి పెళ్ళైనాక మా విలేజ్లో. సో మొదటి పండుగ ఎలా చేస్తామో కూడా నేను వ్లాగ్ తీసి కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దెన్ ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట రెడీ అయిపోయి. ఇంకా మా అత్తమ్మ పసుపు పెడుతుంటే నేను కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ వచ్చేస్తాను. పూజారి కోసం వెయిటింగ్ అనమాట. అలాగే మేము అంతా ఫ్లవర్స్ తెచ్చి డెకరేట్ చేసే లోపల పూజారి కూడా వచ్చేసారు. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూపించేస్తాను ఈ వ్లాగ్లో, చూసేయండి. అభిషేకం వినాయక స్వామికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా పూజారి మొత్తం అలంకరణ చేస్తున్నారనమాట వినాయక స్వామికి. దెన్ అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఎలా
పూజారి గారు వినాయక స్వామిని రెడీ చేస్తుంటే మేము ఇక్కడ ఇంకా బొట్లు పెట్టేది కంప్లీట్ కావడం లేదనమాట. సో నేను కూడా ఇంకా తీసుకొని మా పెద్దమ్మ దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తున్నాను మా అత్తకి. మా విలేజ్లో ఉండే వాళ్ళందరినీ పిలిచామన్నమాట, రండి పూజ జరుగుతుంది అని చెప్పి. సో అందరూ అయితే వచ్చే టైం అయితే అయిపోయింది, అందరూ వచ్చున్నారనమాట. సో మేము ప్రసాదాలంతా చేసి ఇంకా నైవేద్యం పెట్టి దేవుడికి పూజ అయితే చేసేసాక అందరికీ ప్రసాదం అయితే పెట్టాము. సో ఈ వ్లాగ్లో చూపిస్తాను, కంప్లీట్గా చూసేయండి గాయస్. ఇక్కడ అందరితో మాట్లాడుతూ ప్రసాదాలు అయితే పెడుతున్నారు మా వారు, అండ్ నేను కూడా ప్రసాదాలు అయితే పెట్టేశాను అనమాట. పంచామృతము, గుగ్గిళ్ళు అండ్ పులిహోర రైస్. ఇది టెంపుల్ వ్యూ అనమాట బయట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్, లవ్ యూ ఆల్.